మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అమరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష గొప్పదా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటుడు. అద్దంకి దయాకర్ అన్నా ఎవరు అన్నా కానీ అమరుల త్యాగాల కింద వీళ్ళ పేర్లు పోల్చుకోవద్దు. అది కేసీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. అమరుల త్యాగాలతోటి ఈ దొంగ లీడర్ల పేరు పోల్చొద్దు. గీ ముచ్చట నేనైతే ఏడాది 2 నెలల కిందనే చెప్పిన. అమరుల త్యాగాల కంటే వీళ్ళెవ్వరు గొప్ప కాదు. మిట్టపల్లి సురేంద్ర అన్న కూడా ఒక పాటల చక్కదనంగా చెప్పిండు. విన్నరా? అమరులు ఒక్కసారి చచ్చిపోతే మళ్ళీ పుట్టమని తెలిసి కూడా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంది. గాలు నిజమైన దేవుళ్ళు, గాలు వీరులు. ఈ బయటవై గాళ్ళంతా ఒకరోజు దీక్ష చేసి మరొక రోజు పోయి నిమ్మరసం దాగి అది చేసి మేము తెచ్చిన తెలంగాణ అని గప్పాలు కొట్టే గదర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇంకేమంటున్నా అద్దంకి దయాకర్ చెప్పినా ఎవరు చెప్పినా కానీ వాస్తవమే. సాగరహారం రోజు కేసీఆర్ కేటీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేసి మిలియన్ మార్జిన్ అడ్డుకున్నాడు. కోదండరాం, గద్దరు, అందశ్రీ, గూడ అంజయ్యలు కేసీఆర్ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుండు? కేసీఆర్ ఎవరిని పట్టించుకుండు? కోదండరాం సార్ని పట్టించుకుండా. కోదండరామును బంగారం అన్నారు ఆనాడు, కోటొక్క తిప్పలు పెడుతున్నాడు ఈనాడు అని ఒక ఆయన పాట రాసిండు. ఒకప్పుడు కోదండరాముని మీటింగ్లలో పోతే కేసీఆర్ కోదండరాం సార్ పేరు చెప్పని మీటింగు చాలా చేయపోయేది. గసంటి కోదండరాముని పాయింట్ వలుగుతాడు గుంజిపోయలే పాయింట్ 7 కాడికి పక్కన వలిగిపోయింది. గూడ అంజన్ అయినా కానీ, అందశ్రీ సార్ అయినా కానీ ఎందరో కవులు కళాకారులను మొత్తం అవమానపరిచింది ఎవరంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గిది పక్క. ఇవాళ అద్దంకి దయాకర్ చెప్తున్నానో లేకపోతే ఇంకోటి చెప్తున్నానో ముచ్చట కాదు. ఎన్నడికున్నా కానీ నిజమైన హీరోలు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే అది పక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులేదే. ఈ అమరవీరులకు ఏమి ఇచ్చినా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ రుణం ఏనాడు కూడా తీసుకోరు. కనీసం అమరులను కూడా గుర్తించలేని దొంగ సన్నాసి బట్టబాయి రాజకీయ నాయకులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలని చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక్క ఆయమన్న పదవి కూడా ఇచ్చినోడు ఇప్పటిదాకా ఎవడు దిక్కులేడు. వీళ్ళు చెప్తారు అమరవీరుల గురించి, తెలంగాణ గురించి. సిగ్గుండాల జర్నన్న చెప్పుకుంటందుకు. శ్రీకాంతాచారి తల్లిని ఈ టైం కల్లా వాస్తవానికి మానవత్వం ఉన్న మనుషులే అయితే ఏది పైన ఉన్న లీడర్లు ఆమె మినిస్టర్గా ఉండాలి. ఆమె చేసిరా? శ్రీకాంతాచారి తల్లిని మినిస్టర్ని చేసిరా? కనీసం ఎమ్మెల్యేని కూడా చేయరైతురు కదా. ఎందుకు చెప్తారు ఈ అన్ని బయటవై మాటలు, బుడ్బుడ్కల మాటలు తప్పితే మీరు ఆయమన్న మాటలు చెప్తారా? వీళ్ళు చెప్పరు. ఎన్నడికున్న తెలంగాణ రాష్ట్రంలో నిజమైన హీరోలు ఎవరంటే అది బరాబరుగా 100కు 1000% అమరవీరులే.